హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమును బట్టి ఈ పూట ఆయన పాద సన్నిధికి చేరి వచ్చిన మీ అందరికీ ప్రేమ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక ప్రాముఖ్యమైన సాక్ష్యము మరి అల్లిమడుగు నుంచి మన తండ్రి గారు మీ అందరికీ తెలుసు. అయితే వారి పాడి పశువులు 10 పశువులు పోయాయి. ఎంతమందిని సంప్రదించి అడిగినా ఒక 2-3 అక్కడక్కడ అని చెప్పారు, కానీ అక్కడికి వెళితే ఏ విధమైన నమూనా దొరకలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, నేను కూడా తెలిసిన వారు నీకు చెప్పాను, ఇలా 10 బర్రెలు తప్పిపోయాయి అని. వాళ్ళు కొన్ని చూసి కూడా పలానా చోట ఉన్నాయంటే నేను ఫోటోలు పెట్టమన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, అవి కూడా కాకపోయాయి. అయితే సంఘములో ఇక్కడ చెప్పాము, అలాగే మన బ్రాంచ్ సంఘాల్లో కూడా చెప్పాము. అందరం కూడా ప్రార్థన చేస్తున్నాం. పరిస్థితి ఎలా అయిపోయిందంటే, పోయిన ఆదివారం అయితే ఆశ కోల్పోయిన పరిస్థితి. ఎంత పరిస్థితి అమ్మా? ఇక పోపిడే ఇక లేదు, ఎటుపోయాయో అని పరిస్థితి. ఆ పరిస్థితులలో దేవుడు ఆ బర్రెలు క్షేమముగా ఇంటికి రావటానికి కృప చూపాడు. అందును బట్టి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అలాగే ఆ కుటుంబాన్ని ప్రేమించి తప్పిపోయిన పాడి పశువులు మరలా ఇంటికి రావటానికి కృప చూపి సహాయము చేసిన తండ్రికి మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, మరి మంగళవారం రాత్రి నుంచి మరి వడ్డిపాలెములో సువార్త సునాద సభలు. అయితే ఆ గ్రామ పరిస్థితులు మీ అందరికీ తెలుసు. చాలా ఇబ్బందిగాను అనానుకూలమైన వాతావరణము అక్కడ ఉంది. అయితే మనకంటూ ఏమిటంటే విశ్వాసము. ఏమిటమ్మా? విశ్వాసము. నిన్ను కూడా వాళ్ళందరూ చెప్తున్నారు, మా ఊర్లో ఏదైనా రికార్డ్ డ్యాన్సులు సర్కాసులు అయితే వాళ్ళకి వెల్కమ్ ఆహ్వానం ఉంటుంది, కానీ ప్రార్థనా కూటాలు మాత్రం పెట్టడానికి మా ఊరిలో వీలు లేదు అని నిన్న కూడా చెప్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక దైవజనుడు నాతో అన్న విషయం ఏంటంటే, ఇంతగా అక్కడ సహకరించేవారు లేరు, అక్కడ పెట్టడానికి అవకాశమూ లేదు. ఇప్పుడు అక్కడ సభలు పెట్టడం అవసరమా అని ఒక దైవజనుడు నాతో అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నేనన్నాను, అసలు మీ ఉద్దేశం ఏంటి చెప్పండి అంటే, ఏదైనా అక్కడ సంఘం ఎక్కువ మంది ఉండి వాళ్ళందరూ ఒకళ్ళు భోజనాలు, ఒకళ్ళు స్టేజీ, ఒక లైటింగు, ఇంకా అలాగా అందరూ స్పాన్సర్ చేస్తే, సహాయం చేస్తే పెట్టవచ్చు. జనాలు కూడా ఎవరు వస్తారు, ఎందుకు అన్నారు. అయితే బైబిల్లో నాకు ఒక వాక్యం గుర్తొచ్చింది. భూమిలో వేరు దిగటానికి ఏ విధమైన అవకాశము ఉండదు. భూమిలో రాయులు ఉంటాయి, చీకటి ఉంటుంటుంది, సందు ఉండదు. అయినా వేరు ఏం చేస్తుందంటే, రాత్రి పగలు కూడా ఆ యొక్క భూమిని సందు చేసుకుని దిగటానికే వేరు ప్రయత్నం చేసి ఆ విధముగా దిగుద్ది. దేవునికి స్తోత్రం. ఆ విధముగా ఇప్పుడు చీకటే కావచ్చు, కష్టమే కావచ్చు, ఆర్థిక పరిస్థితులే కావచ్చు, అనుకూలత లేని పరిస్థితులే కావచ్చు, వ్యతిరేకతలే కావచ్చు,
కానీ రానున్న దినాలలో అదంతా ఒక మార్గము ఏర్పడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ నిరీక్షణతో శ్రమపడేది, ఆ నిరీక్షణతో ముందుకు వెళ్ళేది. అయితే దేవుని వాక్యం రాయబడి ఉంది, క్రీస్తు యేసునందు పడిన ప్రయాస మరిచిపోవటానికి ఆయన అన్యాయస్తుడైన దేవుడు కాదు. దేవునికి స్తోత్రం. అందుకని మన ప్రయాస వ్యర్థము కాకుండా ప్రభు ఆ ప్రాంతములో కార్యములు జరిగించును గాక. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇర్మియా ప్రవచన గ్రంథము 1వ అధ్యాయము 8వ వాక్యాన్ని చదువుకుందాం. వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకును నేను నీకు తోడై ఉన్నాను. నేను నీకు తోడై ఉన్నాను. ప్రభువు విడిపించటానికి తోడై ఉన్నాడు. గడిచిన వారములో ఈ యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకున్నాం. ఎవరిని ఆయన విడిపించగలడు, ఏ పరిస్థితులలో ఉన్నవారిని ఆయన విడిపించగలడు అంటే, బంధించబడిన వారిని, చెరసాలలో ఉన్నవారిని, పౌలు శీలలను ఆ చెరసాలలో నుంచి వారి పాట ద్వారా, వారి ప్రార్థన ద్వారా విడిపించాడు అని మనం ధ్యానం చేసుకున్నాం. తదుపరి ఐగుప్తీలు దుఃఖములో, కష్టములో, బాధలో, హింసల మధ్యలో ఉన్న వారిని కూడా వారి మొర ద్వారా ఆయన దిగివచ్చి ఆయన తగ్గించుకొని దిగివచ్చి వారిని ప్రభువు విడిపించాడు అని మనము ధ్యానం చేసుకున్నాం. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఈరోజు ఏ విధముగానైనా ఈ విడిపించబడుట ఈ అంశమును గడిచిన వారము రోజులుగా మనము ధ్యానం చేస్తూ ప్రార్థన చేస్తూ వస్తున్నాం. ఎట్లయితేనే అవి ఎక్కడైతే ఇంతకాలము బర్రెలు బంధించబడి ఉన్నాయో దేవుడు వాటిని కూడా విడిపించి మన మధ్యకు ఆ యొక్క గృహానికి ఆ బర్రెలను చేర్చాడు. అందును బట్టి మరొకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్లో ఒక భక్తుడు ఉన్నాడు. ఆ భక్తుని పేరు శాంసన్. అతని జీవితము పరిస్థితులు చూసినట్లయితే అతని జీవితమంతా కూడా చాలా ఆశ్చర్యముగా ఉంటుంది. ఎలా ఆశ్చర్యము అని మీకు అర్థమయ్యేటట్లు చూడాలంటే, మనం హాస్పిటల్కి వెళ్ళి ఐసీలో పెట్టిన పేషెంట్ని చూస్తే వాళ్ళకి గుండెకు ఒక మిషన్ పెడతారు. ఆ మిషన్ పెడితే ఆ మిషన్కు అమర్చిన పక్కన ఒక టీవీ ఉంటుంది. ఆ టీవీలో గీతలు పడతా ఉంటాయి. ఆ గీతలు ఎలా పడుతూ ఉంటాయి అని చూస్తే ఇట్లాగా పైకి కిందకి, పైకి కిందకి, పైకి కిందకి, పైకి కిందకి గీతలు కొడతా ఉంటుంది. ఇక పైకి కిందకి స్పీడ్గా గీతలు పడుతూ ఉంటాయి. ఆ గీతను చూసి డాక్టరు మన యొక్క కండిషన్, మన యొక్క గుండె యొక్క ఆ యొక్క కండిషను చెప్తాడు. ఎప్పుడైతే ఈ గుండె కొట్టుకుంటుందంటే
ఆ గీతలు పైకి కిందకి పైకి కిందకి పైకి కిందకి పడుతూ ఉంటే ఈ వ్యక్తికి గుండె కొట్టుకుంటుంది అని చెప్తాడు. ఆ గీతలు కానీ ఇలా పైకి కిందకి పడకుండా ఇలాగా లైన్గా కానీ పడితే ఆ వ్యక్తి చనిపోయాడు. ఆ వ్యక్తి ఏమైపోయాడు? ఇంకా చనిపోయినట్లు కన్ఫర్మ్ అయిపోద్ది. ఈ ప్రియ దేవుని బిడ్డలారా, నేను చెప్తున్న భక్తుని జీవితం కూడా ఏ పరిస్థితిలో ఉంటుందంటే పైకి కిందకి కొట్టుకున్న గీతల వలె ఉంటుంది. అంటే ఆత్మీయ స్థితిలో పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ అంతా అతని జీవితం అలా కొనసాగిపోతూ ఉంది. ఆత్మీయతలో నుంచి పాపములో పడిపోతాడు. మళ్ళీ పాపములో నుంచి ప్రార్థన చేసి అయ్యా నన్ను కరుణించు ప్రభువా, నన్ను కాపాడు ప్రభు అని మళ్ళీ లేస్తాడు. మళ్ళీ ఆత్మీయంగా ఎదుగునట్లు ఎదుగుతాడు, మళ్ళీ పడిపోతాడు. ఎట్లయితేనే ప్రాణమే పోకుండా ఆటుబీటు అట్లా కొట్టుకున్నట్లు అతని జీవితము కొనసాగుతూ ఉంది, కొనసాగుతూ ఉంది, కొనసాగుతూ ఉంది, కొనసాగుతూ ఉంది. కొనసాగుతూ ఉన్న పరిస్థితుల్లో అతని బ్రతుకు, అతని స్థితి భయానకరమైన పరిస్థితులలోనికి అతని స్థితి వెళ్ళిపోయింది. ఇక ఆ స్థితి నుంచి ఎవరు విడిపించలేని పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయింది. ఆ పరిస్థితులు అంటే చెప్పసఖ్యము కాని పరిస్థితుల్లోనికి ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు. ఆ వ్యక్తి పరిస్థితి ఎలా విడిపించబడింది, ఎవరు ఆ వ్యక్తి దగ్గరకు దిగి వచ్చారు అన్న విషయాలు ఈ పూట క్లుప్తముగా కొద్ది నిమిషాలు మనం నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక యవనస్తుడు చాలా మంచివాడు, చాలా మంచివాడు, చాలా టాలెంట్ కలిగిన వ్యక్తి, టాలెంట్ కలిగిన వ్యక్తి. ఆ టాలెంట్ కలిగిన వ్యక్తి చక్కగా ఇజ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతిగా అతని జీవితము కొనసాగుతూ ఉంది. కొనసాగుతూ ఉన్న ఆ పరిస్థితులలో ఆ వ్యక్తి ప్రతిష్ఠించబడిన వ్యక్తిగా, ఆ వ్యక్తి దేవుని చేత ముద్రించబడిన వ్యక్తిగా, ఆ వ్యక్తి ఆ ఉన్నతముగా ఆత్మీయ స్థితిలో ఎదుగుచున్న వ్యక్తిగా అతని జీవితము కొనసాగుతుంది. కొనసాగినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, వెళ్ళరాని స్థలానికి ఆ వ్యక్తి వెళతాడు. వెళ్ళరాని స్థలానికి ఆ వ్యక్తి వెళతాడు. మనమైనా, మన కుటుంబస్తులైనా, మన పిల్లలైనా ఒక స్థలానికి వెళ్ళాలి అంటే ఆ స్థలానికి అవసరమా, అక్కడ వాతావరణము ఎలా ఉంటుంది అన్న ఆలోచన చేసి మనమైనా, మన పిల్లలైనా, మనవారైనా ఆ స్థలానికి వెళ్ళాలి. అంతేకాని అవసరము లేకుండా ఆ స్థలానికి వెళ్ళకూడదు. అన్ని స్థలాల్లోనికి మన బిడ్డలను మనం పోనివ్వటము మంచిది కాదు. అయితే అవసరము లేని స్థలానికి, ప్రమాదము పొంచి ఉన్న స్థలానికి ఈ వ్యక్తి వెళ్ళటం జరిగింది. ఎప్పుడైతే ఈ వ్యక్తి అక్కడికి వెళ్ళాడో, ఈ వ్యక్తి కనుదృష్టి ఒక స్త్రీ ఆకర్షించింది. ఒక స్త్రీ ఈ వ్యక్తిని ఆకర్షించి ఇంటికి వచ్చి చెప్తూ ఉన్నాడు, అమ్మా నాయనా, నేను ఒక అమ్మాయిని చూశాను, ప్రపంచములో అంతకంటే రూపసి అందమైన మనిషి మరొకటి లేదు. ఇక ప్రపంచములో
సృష్టి అంతట్లో దేవుడు అమ్మాయికి రూపమంతా ఇచ్చేసాడు. ఇక అమ్మాయిని తప్ప ఇక నేను ఇంకెవరిని పెళ్లి చేసుకోను, ఇక అమ్మాయి లేకపోతే నేను చచ్చిపోతాను అంటున్నాడు. తల్లిదండ్రులు చెప్తూ ఉన్నా, దైవ బిడ్డలు చెప్తూ ఉన్నా, వీళ్ళు చెప్పేయి అసలు చెవులోకే ఎక్కడికి ఎక్కట్లేదమ్మా, అస్సలు చెవికి ఎక్కట్లేదు. ఎందుకనంటే ముందుగానే అతని చూపుల్లో నుంచే కళ్ళల్లోకి వెళ్ళిందే మొత్తం నరనరానికి పాకేసింది, బ్లడ్లో కూడా ఎక్కేసింది. ఇక వీళ్ళు చెప్పే చెవిలోకి ఏమి వెళ్తాయి? ఆ పరిస్థితుల్లో ప్రియ దేవుని బిడ్డలారా, ఇక ఎవ్వరూ ఏమి చేయలేని పరిస్థితుల్లో ఎట్లయితేనే అమ్మాయిని పెళ్లి చేసేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఆమె ఏమైపోయింది? వివాహము పూర్తయిపోయింది. వివాహము పూర్తవుతుంటేనే అక్కడికి తిరిగే టైంలోనే ఇంకా బంధువులు స్నేహితులు వీళ్ళెంపట వస్తున్న టైంలోనే ఆ భార్య భర్తలకి పందాలు పెడుతుంటారే, ఆ మరిదుల్లో ఇంకా ఎవరైనా ఉంటే వేళం చేసి ఆట పట్టిస్తుంటారే, ఆ టైంలో ఇలా గొడవలు పడిపోయింది. దేవునికి స్తోత్రం. గొడవలు పడిపోతే ప్రియ దేవుని బిడ్డలారా వచ్చేసి కొంతకాలం తర్వాత ఒక మేకపిల్లను బాగా మేపుకొని, ఒక బలిష్టమైన మేకపిల్లను సంకలో పెట్టుకుని మామగారి ఇంటికి వెళ్ళాడు. వెళ్ళేసరికి మామగారు గేటుకాడ ఉండి అబ్బాయి ఆగాగా అన్నాడు. అదేంటి మామ, నా రూమ్లోకి నేను వెళ్తున్నాను నా భార్య దగ్గరికి అంటే, లేదు నాయనా ఆ రూమ్లో మరొకడు ఉన్నాడు అన్నాడు. అదేంటి, నా భార్య రూమ్ కదా మరొకడు ఉంటాయంటే, నేను భర్తను కదంటే, నువ్వు అలిగిపోతివి, నువ్వు వస్తావని ఏం తెలుసు, సచ్చేవో ఉన్నావోనని ఈ లోపల ఇంకొకడు వస్తే వాడికి ఇచ్చి పెళ్లి చేసేసాను అన్నాడు. ఏమైపోయింది? నీ భార్యకి ఏమైపోయింది? పెళ్ళైపోయింది. నీ మరదలు నీ భార్య కంటే రూపసి అందంగా ఉంటుంది, కావాలంటే దీన్ని చేస్తాను ఇప్పుడు పెళ్ళి అంటున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, నేను చెప్పాను కదా, ఇతను బ్రతుకంతా ఎలా ఉందంటే హార్ట్ బీట్ పైకి కిందకి అంటే ఆత్మీయ స్థితిలో చక్కగా ఎదుగుతాడు, మరలా శరీరాశల్లో లోకాశల్లో పాపములో పడిపోతాడు, మరలా చక్కగా మళ్ళీ ప్రార్థన చేసుకుంటాడు. అయ్యా నన్ను కరుణించయ్యా, నా తప్పులు క్షమించయ్యా, అయ్యా నన్ను ఒక్కసారి, అయ్యా నాతో ఒక్కసారి మాట్లాడు ప్రభువా, నన్ను బలపరచు ప్రభు అని మళ్ళీ ఏడుకుంటాడు. అలా పడటం లెగటం అన్నట్లు అతని పరిస్థితి అయిపోయింది. నా ప్రియ దేవుని బిడ్డలేరా, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరులరా, ఇక ఈ వార్త ఆ వ్యక్తికి తెలిసిన తర్వాత ఇక ఆ వ్యక్తి ఏమి చేయాలో ఏమి మాట్లాడాలో తెలియని పరిస్థితి. మనము చాలా జ్ఞానంగా, చాలా సౌమ్యముగా, చాలా దీర్ఘశాంతంగా ఉండే వ్యక్తి అయినా కొన్ని పరిస్థితులను బట్టి, అవి భార్యాభర్తల మధ్యలో జరిగే పరిస్థితులు కావచ్చు, అత్తమామల పరిస్థితులు కావచ్చు, చుట్టుపక్కల ఉన్న స్నేహితులు తోటివారి వాతావరణాన్ని కావచ్చు, ఆ సమయంలో ఏమి చేస్తామో ఏమైపోతుందో తెలియని పరిస్థితి మానవుని యొక్క పరిస్థితి. ఆ పరిస్థితి అయిపోయింది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తి చాలా కోపం వచ్చేసిందండి. ఆ న్యాయాధిపతుల గ్రంథము 15 అధ్యాయము 2 వాక్యాన్ని ఒకసారి చదువుతాం. ఆ
ఆమె తండ్రి లోపలికి అతనికి వెళ్ళనీయక నిశ్చయముగా నీవు ఆమెను ద్వేషించితివి అనుకొని, నిశ్చయంగా నువ్వు ఆమెని విడిచిపెట్టేసావు, ఇక చేసుకోవు అనుకుని నీ స్నేహితునికి మరొకడికి ఆమెను ఇచ్చేసాను, పెళ్లి చేసేసాను. ఆమె చెల్లెలు ఆమె కంటే చక్కగా బాగుంటుంది, ఈమెకు ప్రతిగా ఆమెనిచ్చి నీకు పెళ్లి చేస్తాను అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలేరా, ఇక శాంసను ఏం చేయాలో అర్థం కాలేదండి. ఏం చేయాలో అర్థం కాల. అంటే ఇక మీరు అన్నాలే, ఇక మామని కర్ర పెట్టి కొట్టాలో, చేతి పెట్టి కొట్టాలో, లేకపోతే ఇసుక తీసుకుని కళ్ళల్లో కొట్టాలో అర్థం కాకని పరిస్థితి. ఈ వ్యక్తి సామాన్యమైన వ్యక్తి ఏం కాదండి. ఈ వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి. ఇంకో విషయం చెప్పమంటారా, సినిమాలో ఏదైనా చేస్తే అది హీరో గ్రాఫిక్స్తో కూడింది చేస్తారు, కానీ ఇతడు రియల్గా చేసినవి ఇప్పటి వరకు చరిత్రపూరిత ఆధారాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక ఆ కోపముతో అతడు పోయి 4వ వాక్యములో చూస్తే 300 నక్కలను పట్టుకున్నాడండి. ఎన్ని నక్కలు? 300 నక్కలు పట్టుకుని ఆ నక్కల తోకలకు డివిటీలు కట్టి ఫిలిష్తీయుల గోధుమ చేనులోనికి, అప్పుడు కోతకొచ్చున్నాయి అవి, వాటిని వదిలిపెట్టేసాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వదిలిపెట్టేశారు. వదిలిపెట్టేస్తే ఏంటి, నోటుకొచ్చిన పొలాలన్నీ కాలిపోతూ ఉన్నాయి. ఇప్పుడు మన భాషలో చెప్పాలంటే, గడిచిన దినాల్లో ఈ వరి కోత మిషన్ రానప్పుడు ఆ ఎన్ని పనులన్నీ కోసిపెట్టి వాటన్నిటిని కుప్పలుగా పెట్టేవాళ్ళు. అలాగే వాళ్ళు గోధుమ చేనులు పంటను అలా పెట్టుకునేసరికి అలా పొలాల వైపు చూస్తే, అలా పంట వైపు చూసినట్లయితే ఆ పంట అంతా కాలి అగ్నికి ఆహుతి అయిపోతుంది. ఏంట్రా బాబు, ఏంటి నక్కలేంటి, ఇదిగో ఒకదాన్ని తోలితే మరొకటి వచ్చి పడిపోతుంది, గోధుమ పంటలన్నీ పతనం అయిపోతున్నాయి అని ఆలోచిస్తే, దీనంతటికీ పతనము పలాని వాడి భార్యను పలాని వాడు పలాని వానికి ఇచ్చి చేసేసారు అని ఆ సమాచారం తెలుసుకున్న తర్వాత వాళ్ళందరూ వచ్చి 6వ వాక్యములో, కాబట్టి ఫిలిష్తీయులు ఆమెను ఆమె తండ్రిని అగ్నిలో వేసి కాల్చేశారు. దేవునికి స్తోత్రం. అగ్నిలో వేసి కాల్చేసిన తర్వాత ప్రియ దేవుని బిడ్డలారా, ఏ పరిస్థితి అతనికి వచ్చింది, ఇక అప్పుడు ఆ వ్యక్తి దేవుని వైపు చూశాడండి. దేవుని వైపు చూసి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితుల్లో ఆ వాక్యములో రాయబడి ఉంది, యాతాము బండ సందులో నివసించెను. దేవునికి స్తోత్రం. 8వ వాక్యములో చూసినట్లయితే అటు పిమ్మట వెళ్ళి ఏతాము బండ సందులో అతను నివసించెను. ఈ బండ యేసు క్రీస్తు ప్రభువారికి సాదృశ్యముగా ఉన్నది. యేసు క్రీస్తు ప్రభువారికి ఈ బండ సాదృశ్యముగా ఉంది. యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయన కొట్టబడ్డాడు, ఆయనకు సందులు ఏర్పడ్డాయి. అయితే ఆ సందులోనికి నేను వెళ్ళిపోతే అక్కడ నాకు రక్షణ ఉంటుంది, అక్కడ పరిశుద్ధత ఉంటుంది, అక్కడ నాకు క్షేమం ఉంటుంది, అక్కడ నాకు శాంతి ఉంటుంది, అక్కడ నాకు శుభము కలుగుతుంది, అక్కడ నేను సమాధానకరముగా ఉండగలుగుతానని ఆ బండ సందులోనికి వచ్చి అక్కడ అతడు నివసిస్తూ ఉన్నాడు. కొట్టు చప్పట్లో హల్లెలూయా. అక్కడ ఆ వ్యక్తి నివసిస్తూ ఆ వ్యక్తి అక్కడ సురక్షితముగా ఉన్నాడు, క్షేమముగా ఉన్నాడు.
సురక్షితముగా క్షేమముగా వ్యక్తి అక్కడ జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే ఈ బండ సందులోనికి వస్తారో, ఈ బండ సందులోనికి వచ్చిన వారు సురక్షితముగా ఉంటారు, క్షేమముగా ఉంటారు. భయమే వారి జీవితములో ఇక ఉండదు. దేవునికి స్తోత్రం. భయమే లేదు, దిగులే ఇక లేదు, భయమే లేదు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వ్యక్తి ఆత్మీయంగా కొనసాగుతున్నాడు. ఈ వ్యక్తి ప్రభువులో ఆనందముగా ఉన్నాడు. ఈ వ్యక్తి క్షేమముగా ఉన్నాడు. తప్పు చేశాను, పాపములో జారిపోయాను, వెళ్ళరాని స్థలాలకు వెళ్ళాను, చేయరాని పనులు చేసి వచ్చాను, అయ్యా నన్ను క్షమించు అని ఆ వ్యక్తి తప్పు తెలుసుకుని ఆయనలో లీనమైపోయి ఆయనలో చక్కగా జీవిస్తూ ఉన్న సమయంలో యోధా జనులు 3,000 మంది యాతాము బండ సందు దగ్గరకు పోయి సంసోనును చూసి, శాంసోనా నీవు బయటికి రా అని పిలుస్తున్నారు. దేవునికి స్తోత్రం. తన స్వకీయులు పిలుస్తున్నారు, తన వారు పిలుస్తున్నారు. బండ సందులో నుంచి బయటికి రా, బండ సందులో నుంచి బయటికి రా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీ ఆశ ఏమిటంటే యేసులో ఉండాలని, భక్తిలోనే ఉండాలని, ప్రార్థనలోనే ఉండాలని, ఆత్మీయతలోనే ఉండాలని నువ్వు ఆశపడుతున్నావు. కానీ నీతో ఉన్నారే సమాజం, నీ స్నేహితులు, నీతో ఉన్నారే నీ బంధువులు, వారికి నీవు ఆయన హస్తపు నీడలో నివసించుట వారికి ఇష్టమే లేదు. ఇక వారు చేసే పని ఏంటంటే బయటికి రా, బయటికి రా, బయటికి రా, బయటికి రా, బయటికి రా, బయటికి రా అని నిన్ను పిలుస్తున్నారు. దేవునికి దూరముగా పిలుస్తున్నారు, పరిశుద్ధతకు దూరముగా పిలుస్తున్నారు, పాపానికి సమీపంగా నిన్ను చేయాలని వారు పిలుస్తున్నారు. ఆ విషయాలను నీవు గమనించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఆయన హస్తపు నీడలో ఉన్నావు, ఆయన కనుచూపుల పరిధిలో ఉన్నావు, ఆయనను హత్తుకొని ఉన్నావు, ఆయనకు సమీపముగా నీవు ఉన్నావు. ఆయనతో ఉంటే నీకు క్షేమం, నీ కుటుంబానికి క్షేమం. అంతేకాని నీ స్నేహితుల మాట విని, నీ బంధువుల మాట విని, నీ తోటి వారి మాట విని ఈ బండ సందులో నుంచి కానీ బయటకు పోతే, ఈ బండ సందులో నుంచి బయటకు పోతే నీ పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచన. ఈ బండ సందు రక్షణ ఇస్తుంది. ఈ బండ సందు రక్షణ ఇస్తుంది. కుందేళ్ళు చక్కగా మేత తింటా ఉంటాయి. ఈ లోపల వాటిని పట్టడానికి తోడేళ్ళు, క్రూర జంతువులు వాటి మీదకు వస్తే అవి బండ సందులో ఆశ్రయము ఏర్పాటు చేసుకుంటాయి. ఎక్కడ? బండ సందులో. ఆ బండ సందులోనికి ఆ క్రూర జంతువులు రాలేవు, ఆ క్రూర మృగాలు రాలేవు. అక్కడే మాకు రక్షణ ఉందని
కుందేళ్ళు తెలుసుకున్నాయి. దేవుని బిడ్డలమైన మనకు ఆ యాతాము బండ సందులో మనకు క్షేమము, మనకు ఆశ్రయము ఉంది. అయితే ఇప్పుడు పిలుస్తూ ఉన్నారు. ఎవరు పిలుస్తున్నారంటే స్నేహితులు పిలుస్తున్నారు, తెలిసిన వారు పిలుస్తున్నారు, అయిన వారు పిలుస్తున్నారు. రా బయటికి రా అని పిలిచారు. మనవారు కదా పిలిచారు. ఒక్కసారి మనము వెళ్ళి రావాలన్న ఆశతో అలాగా శాంసను బయటకు వచ్చినట్లు చరిత్ర చెప్పింది. ప్రియ దేవుని బిడ్డలారా, బయటకు వచ్చిన వెంటనే 12 వాక్యాన్ని మనం చదువుదాం. అందుకు వారు మేము ఫిలిస్తీయుల చేతికి అప్పగించుటకు నిన్ను కట్ట వచ్చితిమని అతనితో అనగా సంసోను మీరు నా మీద పడకుండునట్లు నాకు ప్రమాణము. ఇంకేంటి చేసేది ప్రియ దేవుని బిడ్డలారా? వాళ్ళు కట్టి నిశ్చయముగా నిన్ను చంపుదము కానీ నిన్ను గట్టిగా కట్టి వారి చేతికి మేము అప్పగించుతున్నామని చెప్పి 2 క్రొత్త తాళ్ళ చేత చదవాలన్నమాట. అందరూ ఆ మాటలు తీయాలమ్మా. 2 క్రొత్త తాళ్ళ చేత అతనిని కట్టి ఆ బండ యొర్ద నుండి అతనిని తీసుకొని పోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ శత్రువు దగ్గర వారు లంచము తీసుకొని వారి లాభము కొరకు, వారి భుక్తి కొరకు, వారి తిండి కొరకు, వారి పానీయము కొరకు ఇప్పుడు బండ సందులో ఉన్న శాంసోనును 2 క్రొత్త తాళ్లతో కాళ్ళు చేతులు బలముగా బంధించి ఎవరికి అప్పగించారంటే శత్రువుకి, ఫిలిస్తీయులకు అప్పగించారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తుంది మనము రాకడ దినాలలో ఉన్నాం, దుర్దినాలలో ఉన్నాం, అపాయకరమైన దినాలలో ఉన్నాం. ఈ దినాలలో ఒక్క పూట కూటి కొరకు నీ సహోదరుడే, నీ మిత్రుడే నిన్ను శత్రువు చేతికి అమ్మేస్తాడు, అప్పగిస్తాడు అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. నువ్వు జాగ్రత్త. శాంసోన్ని అదే విధముగా ఈ యొక్క యూదులందరూ కలిసి శత్రువు చేతికి అప్పగించారు. ఇప్పుడు ఇక శత్రువు పండుగ చేస్తూ ఉన్నారు. 14వ వాక్యాన్ని మీరు చదివినట్లయితే, అతడు లేహీకి వచ్చు వరకు ఫిలిస్తీయులు అతనిని ఎదుర్కొని కేకలు వేయగా, ఫిలిస్తీయులు వాయిద్యాలు వాయిస్తూ నాట్యము చేస్తూ కేకలు వేస్తూ ఉన్నారు. ఏమిటంటే, మనకు ప్రథమ శత్రువు, మనము ఎదురించలేని వ్యక్తి, ఇదిగో మన దేశాలలో తిరుగులేని శాంసను బంధించబడి మన చేతికి అప్పగించబడ్డాడు. ఇదిగో ఈ పని ఎవరు చేశారు తెలుసా? మన దేవత దాగోను మన శత్రువుని మన చేతికి అప్పగించింది అని వారు నాట్యమాడుతూ వాయిద్యాలు వాయిస్తూ గంతులు వేస్తా ఉన్నారు. శాంసనా, ఏంటి ఈ పరిస్థితి నీకంటే? శాంసన్ అంటున్నాడు, అయ్యా, నావారు యాతాను బండ సందులో నేను నివసిస్తూ ఉంటే, సురక్షితముగా ఉంటే ప్రేమగా పిలిచారు, 2 కాళ్ళు కట్టేశారు, 2 చేతులు కట్టేశారు,
ఇలా నా శత్రువుకి అప్పగించేశారయ్యా, ఇప్పుడు నన్ను విడిపించేవారు లేరు. ఇప్పుడు నన్ను ఇంకా నా వారు ఎవరు విడిపించేవాళ్ళు ఉన్నారు? నా వారే నన్ను అప్పగించారు, ఇంక నన్ను విడిపించే వాళ్ళు లేరు. కొద్ది సమయంలోనే దాగోను దేవతకు నన్ను బలిగా ఇవ్వబోతున్నారు, బలిగా ఇవ్వబోతున్నారు. ఇక నాకు దిక్కు లేదు, ప్రియ దేవుని బిడ్డలారా, మనము ప్రారంభములో మనం ఒక వాక్యాన్ని చదువుకున్నాం. మరొక్కసారి ఆ వాక్యాన్ని చదువుదామండి. ఇర్మియా ప్రవచన గ్రంథము 1వ అధ్యాయము 8వ వాక్యాన్ని చదువుకుందాం. 1వ అధ్యాయము 8వ వాక్యాన్ని చదువుకుందాం. వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యున్నాను. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడదాం. వాగ్దానము చేసినావు, సింహాల నోళ్ళను మూసినావు. వాగ్దానము చేసినావు, సింహాల నోళ్ళను మూసినావు. సర్వోన్నతుడు అందరూ సర్వోన్నతుడా దగ్గరగా అందరూ నాకు ఇలలో ఆదరణ నీవేగా, సర్వోన్నతుడా ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, నాకు ఇలలో ఆనందము నీవేగా. హల్లెలూయా. ఈ పరిస్థితులలో ఈ వ్యక్తి అంటున్నాడు, వారికి భయపడవద్దు, ధైర్యముగా ఉండు, నేను నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నానని చెప్పావు. నా వారందరూ వచ్చి 2 త్రాళ్ళతో కాళ్ళు చేతులు కట్టి నా శత్రువుకి అప్పగించారు. నా శత్రువు ఇప్పుడు నా ఎదుట చిందులేస్తున్నాడు, గంతులేస్తున్నాడు, ఉత్సవం చేస్తున్నాడు. నా దేవత నాకు అప్పగించింది నా శత్రువుని, నా దేవతకు నేను నా శత్రువుని బలిస్తానని. నీ వాగ్దానం గొప్పదయ్యా, నీ వాగ్దానం గొప్పది. కాబట్టి ఈ పరిస్థితులలో నీవు తప్ప ఇంకెవ్వరూ నాకు లేరు, ఎవరు లేరు నాకు ఇలాలో, ఎవరు లేరు. ఆదరణ నీవేగా, హల్లెలూయా. ఇంకెవరు నాకు లేరయ్యా, ఎవరు ఈ స్థితి నుంచి నన్ను విడిపించేవారు లేరు, ఎవరు ఈ పరిస్థితుల నుంచి నన్ను తప్పించేవారు లేరు, ఇక నీవేనయ్యా అని ఇప్పుడు శాంసను పూర్తిగా ప్రభు మీద ఆధారపడ్డాడు. చెప్పాలం, ఎవరి మీద ఆధారపడ్డారు? ప్రభు మీదే ఆధారపడ్డాడు. ఇప్పుడు నీ జీవితంలో కూడా
నిందల మధ్యలో కావచ్చు, శ్రమల మధ్యలో కావచ్చు, రోగముల మధ్యలో కావచ్చు, ఏ పరిస్థితుల మధ్యలో కావచ్చు, నీ వారే నిన్ను నీ శత్రువుకి అప్పగించిన పరిస్థితులు అయి ఉండొచ్చు. ఇక నిన్ను విడిపించటానికి, ఇక నిన్ను తప్పించటానికి, ఇక నీ మీద జాలి పడటానికి, అయ్యో అని నీ దగ్గరకు వచ్చి నీ ముఖం చూడటానికి కూడా కనుచూపు మేరలో నా అన్న వ్యక్తి నీకు కనిపించకపోవచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే నీవు ఒక దిక్కుంది నీకు, ఆ దిక్కే పరలోకపు దిక్కు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇక ఏ దిక్కు లేని వారికి ఒకే దిక్కు ఉంది, అది యేసయ్య దిక్కు. దేవునికి స్తోత్రం. చాలామంది మాకు దిక్కు లేదు, మాకు దిక్కు లేదు, మాకు దిక్కు లేదు, మాకు దిక్కు లేదు అంటారు. అది నీ అవివేకం, అవిధేయత. నా ప్రభు అంటున్నాడు, నా దిక్కు తెరచి ఉంది. ఇప్పుడు శాంసోనికి నలుదిక్కులు మూసుకుపోయి ఉన్నాయి. నాన్నవారే బంధించి అప్పగించేశారు. ఇక విడిపించేది ఎవరు? అయితే నా దిక్కు ఓపెన్ చేసి ఉంది. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం రాయబడి ఉంది, దినమెల్లా చేతులు చాపి ఆయన చూస్తూ ఉన్నాడంట. దినమెల్లా చేతులు చాపి చూస్తూ ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. ఇక మనం ఆలోచన అంతా వాళ్ళ మీదకు, వీళ్ళ మీదకు, వీళ్ళ మీదకి, వాళ్ళ మీదకి వెళ్ళిపోద్ది, కానీ యేసయ్య మీదకు మాత్రమే రాదు. ఎవరి మీదకి రాదు? యేసయ్య వైపే మనం చూడలేము. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలారా, 14 వాక్యాన్ని మనం ఒకసారి ఆ వాక్యాన్ని చదువుకుందాం. అతడు లేహికి వచ్చు వరకు అందరూ ఆ మాటలు తీయండి. ఫిలిష్తీయులు అతనిని ఎదుర్కొని కేకలు వేయగా యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా దిగి వచ్చినందున అతని చేతులకు కట్టబడి ఉన్న త్రాళ్ళు, కొట్టు చప్పట్ల హల్లెలూయా. అతని చేతికి కట్టబడి ఉన్న త్రాళ్ళు అగ్ని చేత కాల్చబడి జనపనారవలే ఆయను. సంకెళ్ళు అతని చేతుల మీద నుండి విడిపోయెను. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వ్యక్తి అభిషేకం పొందుకున్న వ్యక్తి కదా, ఈ వ్యక్తి ప్రార్థనలో ఉండే వ్యక్తి కదా, ఈ వ్యక్తి యాతాము బండ సందులో నివసించిన అనుభవాలు ఉన్న వ్యక్తి కదా. ఈ కష్టాలలో, ఈ నష్టాలలో ఉన్నప్పుడు, అయ్యా ఎవరు లేరయ్యా, నీవే నాకయ్యా, ఇంకెవరు లేరయ్యా, నాకు దిక్కు లేదని ఎప్పుడైతే అతని హృదయపూర్వకముగా ప్రభువుకి ప్రార్థన చేశాడో, ఆకాశము నుంచి ఒక అగ్ని దిగి అతని మీదకి వచ్చేసింది. ఈ అగ్నికున్న స్వభావము ఏమిటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, అగ్ని కాలిపోతా ఉంటుంది, మంట వస్తూ ఉంది, కానీ పొద కాలిపోలేదు. అగ్ని మండుచుంది కానీ పొద కాలిపోలేదు. ఇప్పుడు శాంసోన్ మండిపోతూ ఉన్నాడు, కానీ శాంసోన్ కాలిపోవట్లేదు. శాంసోనికి ఉన్న బంధకాలు కాలిపోతున్నాయి, శాంసోనికి ఉన్న సంకెళ్ళు కాలిపోతున్నాయి, శాంసోన్ని బంధించి వాడి ఉన్న బంధకాలన్నీ కాలిపోతా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నీ జీవితంలో నువ్వు అడగవలసింది ఏంటంటే, అలాంటి అగ్ని నా మీదకు దించయ్యా, అలాంటి అగ్ని నా కుటుంబం మీదకు రావాలయ్యా, అలాంటి అగ్ని నా మీదకు రావాలయ్యా. శాంసోన్ కాలిపోలేదు, శాంసోన్ను బంధించిన బంధకాలు కాలిపోయాయి, సంకెళ్ళు కాలిపోయాయి. ఇప్పుడు శాంసోను విడిపించబడిన వాడుగా మార్చబడ్డాడు. విడిపించబడిన వాడిగా మార్చబడితే చుట్టూ, ప్రియ దేవుని బిడ్డలారా, 1000 మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? శత్రువులు ఉన్నారు, నాట్యం చేసేవారు ఉన్నారు, ఉత్సవం చేస్తున్నవారు ఉన్నారు, పండుగ చేస్తున్నవారు ఉన్నారు. ఓన్లీ వన్ మ్యాన్, శాంసన్, ఒకే ఒక్కడు. ఇప్పుడు చుట్టూరు ఎంతమంది ఉన్నారంటే
1000 మంది శత్రువులు ఉన్నారు. 1000 మంది శత్రువులు ఉన్నా శాంసోను ఓన్లీ 1 మ్యాన్ అయినా శాంసోన్ కలిగి ఉన్నది అది యెహోవా ఆత్మాభిషేకం. యెహోవా ఆత్మాభిషేకం. ఆ అభిషేకముతో అలా చూస్తే అతడు గాడిద యొక్క దవడ వెముకను కనుగొని చెయ్యి చాపి దాన్ని చేత పట్టుకున్నాడు. దాన్ని చేత పట్టుకుంటే వీళ్ళందరూ అనుకున్నారు ఆ సంఖ్యలు ఊడిపోవచ్చు, కానీ మనం చూస్తే 1000 మంది ఉన్నాం. ఎంతమంది ఉన్నాం? మనం బల శౌర్యము గలవారం. మన దేవత వీడిని మనకు అప్పగించింది. మన దేవతకి ఈరోజు వీడిని బలివ్వాలని ప్లాన్ చేసాం కదా, రేయ్ రౌండ్ అయ్యింది అన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, శాంసను ఆ దవడ వెముకను తీసి కొడుతూ ఉంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కడు మిగలకుండా అక్కడ రాయబడి ఉంది, దాని చేత 1000 మంది మనుషులను. చదవాల మాటలు మీరు అన్నమా ఏంటి మీ వదినతో మాట్లాడుతున్నావా? అన్న ఏం మాంసం తెచ్చాడని అడుగుతున్నావా? ఏం తెచ్చాడు అంటున్నావా? ఏ ఊరు వెళ్ళాడు అడిగావా? ఇంటికి వెళ్ళాక ఒక పూట ఉండి అయ్యండి. ఇప్పుడు మీ అమ్మ వాళ్ళ ఇంటికైనా మీ చిన్నమ్మ ఇంటికి కూడా ఒకసారి వెళ్ళి రావాలి. రేపు వచ్చే పండుగకి వెళ్దు కానీ, లేకపోతే పిల్లలకి వేసవకాలం సెలవులు ఇచ్చారుగా వెళ్ళొద్దు కానీ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లేకపోతే ఏ వదిన కూర నాకు పెట్టకుండా నువ్వే తింటున్నావు ఆదివారం అని అడుగుతున్నావా? ఏదో ఒకటి అడుగుతున్నావు. ఆడపిల్లకి అంత ఆశ ఉండకూడదు కొంప మీద. దేవునికి స్తోత్రం. చదవండి మా మాట. దాని చేత బైబిల్ తెచ్చావా అన్నమా? చదువు వాక్యం చదువు. 1000 మంది మనుషులను చంపెను. 1000 మంది మనుషులను చంపెను. ప్రియ దేవుని బిడ్డలారా, 2 కుప్పలుగా వాళ్ళు పడిపోయారని ఇంకా కింద మాటలో రాయబడి ఉంది. వీళ్ళందరినీ చంపేసిన తర్వాత చరిత్రపూరిత ఆధారము చూపిస్తున్నాను మీకు. శాంసోనికి దప్పిక అయినట్లు చరిత్ర చెప్తుంది. దప్పిక అయిపోతే ప్రియ దేవుని బిడ్డలారా, ఏమి చేయాలో అర్థం కావట్లేదు. దప్పిక అయిపోతుంది. ఇప్పుడు దప్పిక చేత శాంసన్ చచ్చే పరిస్థితి అయిపోయింది. ఆ మాట మీరు చదవాలి. 17 వాక్యం. అప్పుడు అతడు మిక్కిలి దప్పికొనినందున యెహోవాకు మొరపెట్టి. అమ్మా 17 వాక్యం అమ్మా. అతడు చెప్పుట చాలించిన తరువాత ఆ దవడ వెముకను చేతి నుండి పారవేసి ఆ చోటికి రామత్లెహి అని పేరు పెట్టెను. అతడు మిక్కిలి దప్పికొనినందున యెహోవాకు మొరపెట్టి, నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణ దయచేసి తరువాత నేను దప్పికొని దప్పి చేత చచ్చి సున్నతి పొందని వారి చేతిలోనికి పడవలెనా అని ఆయన ఏడుకుంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ వ్యక్తి 1000 మందిని చంపేశాడు. ఎంత బలము, ఎంత సామర్థ్యత! ప్రియ దేవుని బిడ్డలారా, శాంసన్ బలము గురించి మీకు చెప్తున్నాను. ఒకరోజు శత్రువులు వచ్చి శాంసన్ వెనకాల పడ్డాడు. శాంసన్ వెనకాల పడితే శాంసన్ వెళ్తూ ఉంటే, ఈ రోజుల్లో మనకు గేట్ ఎలా పెట్టుకున్నాం చర్చి గేటుకి, ఆ రోజు గ్రామానికి గవిని ఉండేది. ఆ గవినికి గేట్లు ఉండేవి. ఎవరైనా సరే
తెల్లవారే వరకు గ్రామంలోనికి రాకూడదు. వాళ్ళు ఎవరో తెలుసుకున్న తర్వాత, ఆ గ్రామ పెద్దల అనుమతి పొందిన తర్వాత గ్రామంలోనికి రావాలి. అప్పటి వరకు ఆ గవినికి తాళం పెడతారు రాత్రి అంతా. ఆ గవినికి తాళం పెట్టుంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శాంసను ఆ గవినికి దూకలేదండి. ఆ గవిని ఎత్తుకుని భుజం మీద పెట్టుకుని 6 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. ఎన్ని కిలోమీటర్లు? దాన్ని పై దారబంధం కింద దారబంధంతో కలిపి పీకాడని దాని బరువు 450 కేజీలు ఎత్తుకొని 6 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. అంత బలాధ్యత కలిగిన శాంసను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి శాంసను ఇప్పుడు దవడు వెముకను తీసుకుని, ఈ దవడు వెముకే కదా నన్ను రక్షించిందని దాన్ని సెంటిమెంట్గా తీసుకుని కళ్ళకు అద్దుకుని ఇంట్లో పెట్టుకుని దానికి ఒక గోడకు పెట్టి దానికి ఒక మాల ఇలా దాన్ని ఏం చేశాడు? పడేసాడు. దేవునికి స్తోత్రం. కొందరికి కొన్ని వస్తువులంటే ఎంత ఇష్టమో ఏసైనైనా వదిలేస్తారు, బైబిల్నైనా పడేస్తారు, కానీ ఇది కలిసి వచ్చింది అంటారు. ఏమంటారమ్మా? ఏమా దీన్ని ఎక్కడ పెట్టావంటే, ఇదేంటి? ఒక ఆమె చెప్పుని సూరి కట్టుకుంది. ఏమో చెప్పుకు సూరు కట్టుకున్నామంటే అది వేసుకున్నంతకాలం ఆరోగ్యం ఉందంట ఆమెకి. అరిగిపోయిన తర్వాత పడేయలేక ఆ సూరికి ఏలాడు కట్టుకుంది. కలిసి వచ్చిందంట. ఈ 1000 మందిని చంపిన గాడిద దవడ వెముకైనా సరే ఇక్కడ ఏం చేశాడంటే దాన్ని విసిరి పాడేశాడు. దేవునికి స్తోత్రం. అక్కడ చక్కగా రాయబడింది, చేతి నుండి ఆ దవడ ఎముకను చేతి నుండి పారవేశాడు. అయ్యా, నీవు నాకు రక్షణ ఇచ్చావు. అయ్యా, నాకు దాహం అవుతుంది, నా దాహాన్ని తీర్చు అని ప్రభువుని అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే అయ్యా, పరలోకము నుంచి శక్తి ఇచ్చిన దేవుడివే, నాకు దాహము తీర్చు అంటే అది ఎక్కడ కూడా అది నీళ్లు దొరికే స్థలము కాదు. నీళ్లు దొరికే స్థలము కాదు. నీళ్లు దొరికే స్థలము కాకపోతే నా దేవుడు తన బిడ్డ దాహము తీర్చటానికి 19వ వాక్యాన్ని చూస్తే దేవుడు లేహిలోనున్న ఒక గోతిని చీల్చెను. లేహిలోనున్న ఒక గోతిను చీల్చెను. దాని నుండి నీళ్లు బయలుదేరెను. అతడు త్రాగిన తరువాత ప్రాణము తెప్పరిల్లి బ్రతికెను. కాబట్టి నేటి వరకు ఎహ్కోరే అనబడిన అది లేహిలోనున్నది అని లేహిలో ఉన్నది. ఇప్పుడు కూడా ఇజ్రాయేలు దేశానికి ప్రజలు వెళితే ఆ దారులు ఇప్పటికీ వస్తానే ఉన్నాయి అక్కడి నుంచి. శాంసను కొరకు ప్రభువు చీల్చిన గొయ్య అని అక్కడ దానికి పేరు నామకరణం పెట్టడం జరిగింది. అది ప్రపంచానికే అంతు చెక్కుకోకుండా ఇప్పుడు వరకు ఆ గొయ్య వస్తానే ఉంది. ఆ గోతులో నుంచి నీళ్లు అలా ప్రవహిస్తానే ఉన్నాయి. ఏంటి ఇది చూసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథములో దానికి ఆధారము దొరికింది. కొడు చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ జీవితంలో నీ దబ్బుకను తీర్చి నిన్ను బ్రతికించగలడు. నువ్వు ఎలాంటి బంధకములలో నీవు బంధించబడి ఉన్నా నా ప్రభు వైపు చూసినట్లయితే ఎవరు లేరు, నీవే నాకు ప్రభు అని ప్రభువుని అడిగినట్లయితే నా ప్రభువు నిన్ను విడిపించటానికి శక్తిమంతుడు. శత్రువు చేతి నుంచి, సమస్యల నుంచి నిన్ను విడిపించటానికి ఆయన శక్తిమంతుడు. అందరూ మోకరించిన ప్రతి ఒక్కరూ చేతులెత్తి ప్రార్థన చేద్దాం. వినిన వాక్యాన్ని బట్టి మనం ప్రార్థన చేద్దాం. స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, అయా, శాంసోనును విడిపించావు, వాగ్దానము చేసి విడిపించావు, వాగ్దానము చేసి విడిపించావు తండ్రి. అయా, ఎవరైతే బంధకములలో బంధించబడి ఉన్నారో అట్టి వారిని విడిపించయ్యా. అసాధ్యమైన పరిస్థితుల నుంచి అయినా నువ్వు విడిపించగలిగిన దేవుడవు తండ్రి. స్తోత్రం, 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 స్తోత్రం. వినిన వాక్యాన్ని బట్టి సహోదరుడు ఎబెనెజరు ప్రార్థన చేస్తారు.
స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అయ్యా, మమ్మలను విడిపించు దేవుడవు నీవు. ఈ దినాన ఎవరైతే బంధకములలో బంధించబడి ఉన్నారో, శాంసన్ని స్వకీయులే తీసుకెళ్ళి అప్పగించారు, ఇక విడిపించు వారు లేరన్న పరిస్థితుల్లో విడిపించావు అయ్యా. నువ్వు విడిపించే దేవుడవయ్యా. అమ్మ అందరూ ప్రార్థన చేద్దాం. స్తోత్రం స్తోత్రం. మహాపరిశుద్ధుని పరిశుద్ధమైన పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభా. ఇదిగోనైనా ఈ ఉదయకాల సమయం ప్రభా, అయ్యా నీ సన్నిధికి మమ్మల్ని అందరూ నడిపించిన విధానాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభా. అయ్యా నీ దైవ సేవకు నిలబెట్టి ప్రభా, నాతోనూ మాతోనూ మాట్లాడిన ప్రతి మాటను బట్టి ప్రభా నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభా. అయా సంసోను గురించి ప్రభా, అయా మాకు వివరించిన అయా ఇదిగో తండ్రి, సంసోను బట్టి తండ్రి అయా మేము తెలుసుకోవాల్సినటువంటి ప్రభా అనేక అంశాలను ప్రభా మాకు వివరించారు.